చాలా చాలా బాగుందండి. వాతావరణం అయితే మాత్రం. చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతోటి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. చాలా 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 బాగుంది. అందువేలో వస్తుంటే వలస పూలు గార్డెన్ కనిపించింది మాకు. ఇక్కడ సీనరీస్ చాలా బాగుంది. చాలా చాలా అంటే ఫొటోస్కి కానీ దేనికైనా కూడా చాలా బాగుంది. దీని నుండి వచ్చేటువంటి ఆయిల్ కూడా చాలా మెటీరియల్, ఇందులో వచ్చేటువంటి మెటీరియల్ కూడా ఆయిల్ అంతా కూడా ఈ ఏరియా రావడానికి ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ ఈ గార్డెన్ చూడగానే చాలా అసలు అనిపించలేదు, కానీ చూడగానే అయిపోయాము మేము. కానీ చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ చూసాము. ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ఇది కనిపించింది. ఎలాగైనా ఫొటోస్ దిగాలి అనుకున్నాము. ఇక్కడ పర్మిషన్ ఇస్తారో లేదో అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా చాలా మంచి మనస్ఫూర్తిగా మాకు వెళ్ళండి అమ్మా ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఏదన్నా కానీ మళ్ళీ మిస్ అవుతామేమో అన్నట్టుగా ఉంది. నిజంగా కోవిడ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అది మాత్రం పాఠం నేర్పించింది మాకు. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. నిన్న మార్నింగ్ బయలుదేరాం రాజమండ్రిలో. అది చూసుకుంటూ వచ్చాం. అన్నీని వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటూ, బుర్రా గృహలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈవేళ మార్నింగ్ 3 o'clockకి లేచి బయలుదేరాం సన్ రైజ్ చూద్దామని. ఆ కొండకి వెళ్ళాము. చాలా సూపర్గా ఉంది సన్ రైజు. ఆ సన్ రైజ్ చూసుకుని వెళ్తూ ఉంటే దారిలో ఈ ఎల్లో ఫ్లవర్స్ ఏంటో మాకు అర్థం కాలేదు. తీరా చూస్తే ఇందులోంచి ఆయిల్ తీస్తారంట. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇంత చిన్న చిన్న ఫ్లవర్ల నుంచి ఎలా తీస్తారో కూడా మాకు అర్థం కాలేదు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట ఈ ఆయిల్. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ టూర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. సన్ రైజు ఈ మంచు చూస్తుంటే సూపర్గా ఉంది. ఇంకా మర్చిపోలేమన్నమాట. చూసారా ఈ మంచు చూడండి ఎలా ఉందో, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే మటుకు. I'm Vanita. I came from Gujarat and today I'm here at Varaku. As you can see, the flower which calls in Gujarat, that is sarso, Hindi in sarso, but here they call it is Varaku. So yes, I have started my morning here in Araku with this beautiful view. I have already seen the morning sunrise and I'm exploring well here. This is my day 2 here in Araku. I would must say you should definitely I recommend to visit here. And these are the view I was always expecting to start my morning, and I guess it's a good start. I hope I'll explore more today. Thank you. When I see there are many people came in the morning, I was like so much happy to know that okay, it's a good place. And about if I say experience, just please stop. So in the morning when I started early at 5 o'clock, I was feeling that I am the only one who will going to watch the sunrise or am I crazy or what. But when I came here, I have seen thousands of people enjoying the sunrise and having a good food and coffee, and there is a tribal dance also. That was actually a good experience for me to explore all these things. And thank you, like I'm enjoying my view. और मैं अगर बताऊं इन फ्लावर्स के बारे में, तो ये सरसों के फूल है, जिसमें से बेसिकली जो है वो वहाँ गुजरात में भी हमारे इसमें से जो है वो सरसों का तेल बनाते हैं, ऑयल बनाते हैं. And it is very useful and it's a herb, I can say that. Yes, I feel yes, it's a very nice. My name is Monica. I am coming from Visakhapatnam. ఇక్కడ మేము అరకు అందాలు చూడటానికి వచ్చాము. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సీజన్లో బాగుంటుందంట. అయితే నిన్న అరకు చూసాము. ఇప్పుడు వడిసి పువ్వులు కూడా చూడటానికి వచ్చాము. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఇందులో ఫోటోషూట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగుంది. తిమ్సా డాన్స్ కూడా బాగుంది. అక్కడ రెడీ చేసింది అంతా కూడా చాలా బాగుంది. మొత్తం మంచుతో చాలా బాగుంది. ప్రస్తుతానికి ఈ సీజన్ లోపల ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇక్కడ బాగా పోస్తాయండి. ఆ లొకేషన్స్ కానీ ఆ వ్యూస్ కానీ చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి. ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి పర్టికులర్గా వచ్చామండి మేము. మా పేరెంట్స్ కానీ మేము కానీ మా వైఫ్ కానీ ఎల్లో ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్ ఎల్లో ఫ్లవర్స్. మేము అరుగు చూడడానికి వచ్చాము. 20 years కిందట చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మా మనవాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ప్రస్తుతం మోహన్ తేనెటీగల పరిశ్రమ అరకు నుండి మాట్లాడుతున్నాము. మా దగ్గర ప్రస్తుతం అయితే 3 రకాల రా హనీస్ ఉన్నాయి. మీకు చూపించేది అడవి తేనె. ఇది పూర్తిగా సహసిద్ధంగా వచ్చింది. రెండవది వలస పువ్వుల తేనె, నైజర్ హనీ అంటారు.
ఈ అరకు ప్రాంతంలో ఈ వలసలు అనేవి ఎక్కువగా పండించడం జరుగుతుంది. పూర్వం ఈ వలసలను ఎక్కువ మొత్తంలో పండించేవారు, కానీ రైతులకు సరైన దిగుబడి రాకపోవడం వల్ల ఉండగా ఈ వీటి సాగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ వలస పువ్వుల వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో పొద్దుతిరుగుడు నూనెను ఏ విధంగా ఉపయోగిస్తామో, ఒరిస్సా ప్రాంతంలో ఈ వలస పువ్వుల నుండి వచ్చే నూనెను ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది వాము పువ్వుల తేనె, అజ్వైన్ హనీ. ఇదేంటంటే వాము పువ్వుల నుండి వచ్చిన తేనె. దీనివల్ల యాసిడిటీ తగ్గుతుంది, మంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది, మెయిన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినవి ఏంటంటే రా హనీస్. తేనె అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రా హనీస్, రెండు మిక్స్డ్ హనీస్. మీకు చూపించేది అల్లం తేనె, జింజర్ హనీ. ఇది తేనె ప్లస్ అల్లం. అల్లాన్ని తేనెలో ఊరబెట్టి తర్వాత మొత్తం గ్రైండ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే దగ్గు, జలుబు, కఫం, వాతం, పైత్యం, అలాగే మంచి జీర్ణ వ్యవస్థ కోసం, కడుపులో మంట తగ్గడానికి, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ అల్లం తేనె ఉపయోగపడుతుంది. మాది అల్లూరు జిల్లా అండి. మాది డుమ్మిరిగూడ మండలం, మాది సభా పంచాయతీ. మేము ఒలుసు సాగు ఆగస్టు నెలలో వేస్తామండి. అది దున్నిన తర్వాత మాకు నవంబర్ల కల్లా వస్తుంది. ఆ ఒలుసు పుల్ల నుంచి మాకు స్వచ్ఛమైన తేనె వస్తుంది, పుట్ట తేనె వస్తుంది, కర్ర తేనె వస్తుంది, పెద్ద తేనె వస్తుంది. ఆ తేనె ఆయిల్ మేము మా గరువుల్లో పుట్టలో దొరుకుతుంది. అది ఆ తేనె వాడకం వల్ల మాకు చాలా జబ్బులను న్యాయం అవుతాయి. అండ్ కాలిపోయినా కానీ నూనె అప్లై చేస్తే తగ్గిపోద్ది. ఆ నూనె తగ్గిపోద్ది తేనె నూనె. ఆ తేనె నూనె చాలా ఖరీదు, అది దొరకదు కూడా. కనీసం అది మనకి 1000-2000 ఇచ్చినా అది దొరకదు. సంవత్సరానికి 1 టైం మాత్రం దొరుకుతుంది ఆ తేనె నూనె. అది ఒలుసుపుల్ తేనె నూనె మాత్రమే. తేనె తిన్ను కూడా అది ఆ టైం దొరుకుతుంది. ఈ ఒలుసుపుల్ నుంచి వచ్చే తేనె చాలా ఖరీదుగా ఉంటుంది. మరి ఒలుసుపుల్ నుంచి మాకు ఆయిల్ కూడా తీస్తాం మేము సాంప్రదాయంగా. అది మాకు పూర్వకాలం నుంచి వస్తుంది అది. ఎందుకంటే మేము ప్రతి ఇయర్లో ఒలుసుపుల్ మాకు కనీసం 5-10 బస్తాలు పండినా అది మేము నూనె వాడుకుంటాము. అది మా ప్రతి సంవత్సరం మేము మాకు 5 బస్తాలు నూనె తీసుకుంటే 2 బస్తాలకి ఇంచుమించు 20 కేజీల వరకు వస్తుంది. అది మా సంవత్సరం పొడుగునే సరిపోద్ది పంట వచ్చేంత వరకు. అది మా నూనె వాడడం వల్ల మనకి చాలా బాగుంటుంది. అలాగే మరి మా గిరిజనులు ఏం చేస్తారంటే బయట ఆయిల్ దొరకదు కనుక అదే ఆయిల్ మేము వాడుకుంటాము. ఒంటికి రాసుకోవడం కానీ తలకి రాసుకోవడం కానీ పనిచేస్తాము. దాని వల్ల కానీ మాకు ఎటువంటి సుండ్రు కానీ తలకు పేలు కానీ తలకి ఎటువంటి ఇబ్బంది రాదు. అది మా ఇప్పుడు కాదు, మా పూర్వకాలం నుంచి అదే వాడుకున్నాము. ఇప్పుడైతే రకరకాల నూనెలు వచ్చాయి కానీ ఆయిల్స్ కానీ అప్పుడు మా పూర్వకాలం నుంచి వాడేవాళ్ళం. అది చాలా బాగుంటుంది. మా ఏజెన్సీలో పూర్వకాలం నుంచి అదే వాడతాము. మాకు ఈ పంట మాత్రం ఆగస్టు నుంచి నవంబర్ వరకు మాత్రమే వస్తుంది. ఇంకా జనవరి నుంచి మాత్రం ఇది దొరకదు. అండ్ బయట మార్కెట్ అయిపోద్ది. మా రైతులు మేము కొంత ఇంటి ఉపాయ కోసం మేము వాడుకుంటాం. మా ఆయిల్ ఒలుసు నుంచి తీసి అది మాకు దొరుకుతుంది సార్. అది అలాగే ఈ ఒలుసుపుల యొక్క విస్తరణ దేనికి తగ్గిందంటే మాకు అంటే శిలీంధ్రాలు వస్తున్నాయి, బంగారు తెగిన వస్తుంది. ఒకప్పుడు మేము ఒక్కొక్క రైతు 5-10 ఎకరాలు నాటేవాళ్ళమి. ఇప్పుడంటే ఆ బంగారు తీగ వచ్చే బట్టి మాకు చాలా పంట లాస్ అయిపోతుంది కనుక ఇప్పుడు చాలా రైతులు తగ్గించడం అయింది. ఇదే నూనె కానీ మేము వాడినట్టయితే మేము దోమలు కుట్టము, అలాగే ఆరోగ్యం ఉంటుంది. ఆ ఆయిల్ వాడడం బట్టి మా ఒలుసుపుల ఆయిల్ వాడడం బట్టి మా కొలెస్ట్రాల్ కానీ తగ్గిపోతాయి. దానికోసమే మా గిరిజనులు ఇప్పటి వరకు కొంతమంది అయితే 100 సంవత్సరాలు దాటే బతికి ఉన్నారు. అది కావాలని నేను రియల్గా చూపిస్తాను. మా తాతగారు ఇప్పటికి 40 సంవత్సరాలు ఉంటారు. అప్పుడు మా తాతగారు అప్పుడు గాంధీ గారు ఉన్నప్పుడు కూడా తిరిగారు. అలాగే మన బ్రిటిష్ కాలం కూడా వెట్టి సాకరీ చేసిన మనిషి కూడా ఇప్పటికి ఉన్నారు. అప్పుడు మా తాతగారి మా గారులోనే చాలా పండించేవాళ్ళు. ఇప్పుడు ఆ శిలీంధ్రం వల్ల చేయటం లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.